రోజంతా మనం పని చేసుకొని వచ్చి ఇంటికి వచ్చిన వెంటనే నిద్రపోదామనే ఫీలింగ్లో ఉన్నప్పుడు బాగా తినేసి హ్యాపీగా స్నానం చేసేసి హ్యాపీగా తినేసి వచ్చి రికార్డ్ చేయాలంటే ఉంటుంది మామూలుగా ఉండదు అసలు. బట్ ఎస్, లెట్ వి స్టార్ట్ విత్ దిస్. యూ కెన్ వాచ్ దిస్ వీడియో ఇన్ 1.5 స్పీడ్ టు సేవ్ యువర్ టైమ్. నౌ లెట్ అస్ బిగిన్ విత్. సో ఎంత నీరసంగా ఉన్నా ఎంత ఇబ్బంది ఉన్నా కూడా అగైన్ అవి మనకు కొంచెం లేట్ అన్న అవ్వచ్చు కానీ ఇంపాక్ట్ అయితే మనకు పడకూడదు. నౌ కోఆర్డినేట్ బాండ్ ఆర్ డేటివ్ బాండ్, ఇట్ ఈస్ సింపుల్. డేటివ్ బాండ్ అన్నా కోఆర్డినేట్ బాండ్ అన్నా కూడా ఇట్ ఈస్ కోవలెంట్ బాండ్. కోవలెంట్ బాండే కానీ కొద్దిగా డిఫరెంట్గా. ఎట్లా? కోవలెంట్ బాండ్లు ఏమైతే షేరింగ్ ఆఫ్ 2 ఎలక్ట్రాన్స్ అవుతుంది. ఇక్కడ అలా కాదు, యాక్సెప్టర్ ఉంటున్నారు, డోనార్ ఉంటాడు, రైట్. ఇది స్పెషల్ టైప్ ఆఫ్ కోవలెంట్ బాండ్. ఇక్కడ ఏమవుతుంది అంటే ఒక యాటమ్, ఒక మాలిక్యూల్లో ఉండే ఒక యాటమ్ ఇంకొక యాటంలో ఉండే ఉంటాయి ఎలక్ట్రాన్స్ ఉంటాయి, ఆ యాటంలో ఉండే ఎలక్ట్రాన్స్ని డొనేట్ చేస్తుంది ఫర్ ద అనదర్ యాటమ్, రైట్. అదే చేస్తుంది. వన్ యాటమ్ డొనేట్స్ ఎలక్ట్రాన్స్ టు ద అనదర్ యాటమ్ ఆర్ అదర్ యాటమ్. నెక్స్ట్ ఇలా డొనేట్ చేసినప్పుడు మనకు ఫామ్ అయ్యే బాండ్నే కోఆర్డినేట్ ఆర్ డేటివ్ బాండ్ అంటాం, రైట్. ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ గుర్తుపెట్టుకోండి, డొనేట్స్ ఎలక్ట్రాన్స్ ప్లూరల్ ఉంది. నో అంత గుర్తుపెట్టుకున్నామా, ముందుకు వెళ్ళిపోయామా? నో సీ హియర్ ఎగ్జాంపుల్ ఏంటి? ఇదేమన్నా మీకు అర్థమవుతుందా? లెట్ మీ టెల్ యూ ఇన్ అ వెరీ డీటెయిల్డ్ మేనర్. ఒకటి ఓ ఉంది, రెండోది ఎస్ ఉంది. ఇంతవరకు మనకు అర్థమైతే చాలు, రైట్. పీరియాడిక్ టేబుల్ వచ్చేసాం. నో ఈ పీరియాడిక్ టేబుల్లో ఎస్ ఎంత ఉంది? 16 అటామిక్ నంబర్. ఓ ఎంత ఉంది? 8. గుర్తు పెట్టుకోవాలి. ఇది మనం చదువుతున్నాము అంటే ఊరికే హాహాహా అని కాదు. ఇట్ ఈస్ అగైన్ మళ్ళీ రేపొద్దున గుర్తు తెచ్చుకున్నప్పుడు సల్ఫర్ 16 అండ్ ఓ 8. దీన్ని ఎట్లా గుర్తుపెట్టుకోవాలి? ఆక్సిజన్ అనేది గ్రూప్ 6 ఎలిమెంట్ అనేది తెలుసు. 8కి 8 యాడ్ అవుతుంది ఇక్కడ, అది సల్ఫర్ అవుతుంది, రైట్. ఓకే, ఇంతవరకు ఓకే, రైట్. అదేదో ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాసేద్దాం. ఐ థింక్ ఇది కనపడుతోంది మీకు. యప్, సి లెట్ మీ రైట్ దిస్. ఆక్సిజన్ ఎంత? 8, రైట్. 1s2 2s2 2p4. ఇది వ్యాలెన్స్, ఎందుకంటే ఇది కంప్లీట్లీ ఫిల్డ్. అదే సల్ఫర్కి వచ్చేసరికి 16 ఎట్లా వస్తుంది? 1s2 2s2 2p6. ఇవి 10 అయిపోయినాయి అంటే ఇది వ్యాలెన్స్. 3s2 10 ఎప్పుడు ఉంది అని అంటే 10 ప్లస్ ఉంది అంటే 10 కామన్గా పక్కకు తీసేయచ్చు. 3p4 అంతేనా? 16 అయిపోతుంది, అంతే. ఇక్కడ చూడండి, వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉన్నాయి? 6 ఉన్నాయి. ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 6 ఉన్నాయి. అంటే ఏంటి? వ్యాలెన్స్ ఎలక్ట్రాన్ ఇట్లా రాయచ్చా? 1 2 3 4 5 6, రైట్. ఇలా రాసుకోవచ్చు, 1 2 3 4 5 6. అలాగే సల్ఫర్ది కూడా ఎలా రాసుకోవచ్చు? సల్ఫర్ది కూడా ఇలా రాసుకోవచ్చు. ఇక్కడ రాసేసి ఇలా 1 2 3 4 5 6. ఇప్పుడు ఏమైపోతుంది? ఈ 6కి +2 యాడ్ చేయాలి, అప్పుడు ఏమైపోతుంది? ఆక్టెట్ కాన్ఫిగరేషన్ అయిపోతుంది. అలాగే ఈ 6కి మనము +2 యాడ్ చేస్తే ఏమైపోతుంది? 2 అయిపోతుంది. అంటే ఆక్సిజన్కి 2 కావాలి యాడ్ 8 అయ్యేకి, సల్ఫర్కి 2 కావాలి 8 అయ్యేకి, రెండింటికి 2 కావాలి. ఎక్కడి నుంచి వస్తే ఏముంది? 2 అయితే ఎలక్ట్రాన్లు కావాలి. అప్పుడు ఏం చేస్తుంది అని అంటే సింపుల్, ఆక్సిజన్ ఇలా బాండ్ ఫామ్ అవుతుంది. దీన్నే కోఆర్డినేట్ ఆర్ డేటివ్ బాండ్ అంటాం, ఈ మధ్యలో ఉండేదాన్ని. దాన్నే మనకు డెపిక్ట్ చేశారు. సి హియర్, ఆక్సిజన్లో ఉండే ఆక్సిజన్లో 6 ఉన్నాయి ఇక్కడ. ఈ సల్ఫర్లో ఉండే 2 ఎలక్ట్రాన్స్ ఇది తీసుకుంటుంది అవసరమైనప్పుడు, రైట్. అప్పుడు ఇది ఏమైపోతుంది? ఈ ఆక్సిజన్ చూడండి, దీంట్లో ఎన్ని ఉన్నట్లు? 8 ఎలక్ట్రాన్లు ఉన్నట్టు, ఆక్టేట్ అయిపోతుంది, స్టేబుల్. అలా కాకుండా సల్ఫర్ ఒక్కటే పట్టుకోండి, ఇక్కడ కూడా 8 ఉన్నట్టు, సో స్టేబుల్ అయిపోతుంది. దిస్ ఈజ్ వాట్ కాల్డ్ యాజ్ అ డొనేషన్, రైట్. అండ్ ఇక్కడ యారో చూపించి ఇది అనదర్ ఆక్సిజన్ యాటమ్కి ఏమైపోతుంది? ఇక్కడ చూడండి, ఎన్ని పేర్స్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? 2 పేర్స్ ఉన్నందుకు మనకి ఇక్కడ డబుల్ బాండ్ వస్తుంది. ఓకే, నౌ ఈ యారో గుర్తుపెట్టుకోండి. ఈ యారో అనేది పోలార్ కాంపోనెంట్స్కి మాత్రమే వస్తుంది. ఈ పోలారు, నాన్ పోలారు, డైపోల్ మొమెంట్, ఎలక్ట్రోనెగటివిటీ ఎలా ఇవన్నీ రిలేట్ అవుతున్నాయి. నిజంగా నేను చాలా బాధపడుతున్నా. కెమిస్ట్రీ ఈజ్ సచ్ అ బ్యూటిఫుల్ థింగ్. యాక్చువల్గా నాకు కొద్దిగా తెలిసి నిండింది, బట్ ఇది మొత్తం మీకు చెప్పడానికి నాకు ఎంత ఇంట్రెస్టింగ్ ఉందంటే నేను మొత్తం చదివేసరికి నిజంగా ఐఎమ్ ఫీలింగ్ వెరీ సాడ్. ఇక్కడ చాలా తక్కువ ఉంది, బట్ డోంట్ వరీ. నేను ఇదంతా ఫస్ట్ మనం లూసెంట్ కంప్లీట్ చేయాలి. అది కంప్లీట్ చేసేసి పాయింట్ టు పాయింట్ తర్వాత యాక్చువల్ కెమిస్ట్రీలో ఈ యొక్క కెమికల్ బాండింగ్ బ్యూటీనెస్ ఉంటుంది. అందులో నుంచి ఎందుకు బిట్లు రావో, అందులో నుంచి ఎందుకు క్వశ్చన్స్లోంచి టఫ్ చేయాలంటే ఎందుకు రావో మీరు చెప్పాలి, నేను కాదు. సో ఫర్ దాట్ ఫస్ట్ వీ హ్యావ్ టు కంప్లీట్ దిస్. నౌ ఇది డైపోల్ మూమెంట్. ఎస్, వాట్ ఇస్ దిస్? యారో ఓ. దీని గురించి చెప్పాలి అంటే నెక్స్ట్ మన లెవెల్లో డిస్కస్ చేస్తున్నప్పుడు చెప్దాం. బట్ లూసెంట్లో ఇంతే ఇచ్చాడు, ఇంత గుర్తుపెట్టుకోండి. దీనికి ఒక యారో ఉంటుంది, డైపోల్ మూమెంట్ అంటాం. నౌ దిస్ ఇస్ ఇట్.
దీని గురించి డిస్కస్ చేస్తాం. దానికి ముందు బ్యాక్గ్రౌండ్ కావాలి కాబట్టి ఓకే. సిగ్మా బాండ్ పై బాండ్ సింపుల్. సిగ్మా బాండ్ పై బాండ్ ఇదేంటి అని అంటే ఇదంతా నేను చదవలేదు, నాకు తెలిసింది నేను చెప్తాను చూడండి. యాక్చువల్ డయాగ్రామాటికల్ చెప్తే ఇది బాగుంటుంది. ఇదేంటంటే లీనియర్ ఓవర్లాపింగ్ ఆఫ్ అటామిక్ ఆర్బిటల్స్. అదే ఇక్కడ ఏమైపోతుంది సైడ్ వైజ్ ఆర్ లాటరల్ ఓవర్లాపింగ్ ఆఫ్ అటామిక్ ఆర్బిటల్స్ అంతే. అటామిక్ ఆర్బిటల్స్ అంటే ఏంటి మనకు తెలిసినవే. ఎక్కడిపై రైట్ ఇది తీసేనా ఓకే. సి లీనియర్ అటామిక్ ఇవన్నీ ఏంటి అని అంటే సింపుల్. కొన్ని ఎలక్ట్రాన్స్ ఎట్లుంటాయి 1s2 రైట్ 1s ఆర్బిటాల్లో మిగిలిపోతాయి. లైక్ ఎగ్జాంపుల్ నేను చెప్తా చూడండి. సపోజ్ 1s2 2s2 2p3 ఉంది. ఇంకొన్ని ఎలక్ట్రాన్స్ ఏముంటాయి 1s2 2s1 ఉంటుంది. ఇప్పుడు చెప్పండి 2s1 ఎందుకు మళ్ళా, జస్ట్ 2s2 2p1 ఉంది రైట్. ఇప్పుడు చూడండి ఇక్కడ ఏమైపోయింది వ్యాలెన్సీ షెల్లో, సపోజ్ వ్యాలెన్సీ షెల్లో ఏమైపోతుంది ఇది ఉంది, వ్యాలెన్సీ షెల్లో ఇది ఉంది రైట్. ఇక్కడ ఏమైపోతుంది 5 ఉన్నాయి, ఇక్కడ ఏమైపోతున్నాయి 3 ఉన్నాయి రైట్. కానీ లాస్ట్లో ఏముంది p ఉంది. p ఎప్పుడన్నా కానీ s ఆర్బిటాల్ అనేది ఇలా రిప్రజెంట్ చేస్తాం. p ఆర్బిటాల్ అనేది రైట్, నేను ఐఎమ్ నాట్ దిస్ మచ్, ఇన్ఫినిటీ ఉంటుంది కదా, ఇలా రిప్రజెంట్ చేస్తాం. ఇంతవరకు గుర్తుపెట్టుకోండి. ఇందులో సిగ్మా బాండ్ ఎక్కడ ఫామ్ అవుతుందంటే ss sp pp ఇవన్నీ సిగ్మా బాండ్స్. డయాగ్రామాటికల్గా ss ఇలా ఫామ్ అవుతుంది, sp ఇలా ఫామ్ అవుతుంది, pp ఇలా ఫామ్ అవుతుంది రైట్. ఇక్కడ చూడండి ఈ మధ్యలో వాట్ ఇస్ ఈ రెండింటి మధ్యలో బాండింగ్నే సిగ్మా బాండ్ అంటాం. దీని మధ్యలో సిగ్మా బాండ్, ఇది సిగ్మా బాండ్. ఇక్కడ ఉండే s ఇక్కడ ఒక p, అప్పుడు sp అయిపోతుంది. లేదు 2 pలు ఉన్నాయంటే ఇక్కడ 2 pలు ఉన్నాయి చూడండి, 2 p ఆర్బిటాల్స్ ఓవర్లాప్ అయిపోతున్నాయి కాబట్టి ఇది దీని మధ్యలో ఉండేవన్నీ సిగ్మా బాండ్స్ అంటాం. అందుకే లీనియర్ ఓవర్లాపింగ్ అంటాం. ఇక్కడ చూడండి ఇది ఇట్లా, ఇది ఇట్లా, ఇది ఇట్లా. అదే మనకు పై బాండ్ అంటాం. పై బాండ్ ఏంటి అని అంటే ఇలా ఉంటుంది, ఇలా 2 ఉంటాయి. థింక్ యూ కెన్ సీ దిస్ నో, జస్ట్ అ మినిట్, యా ఐ థింక్ నౌ ఇట్ ఈస్ ఓకే. పై బాండ్ ఎట్లా అంటే ఇక్కడ ఎట్లా ఉంటుంది, ఇవి 2 కలుసుకోవు, ఈ 2 టచ్ కావు, కానీ ఇలా ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ అనేది కొంచెం దూరంగా ఉన్న వీటి రెండింటి మధ్య ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ అనేది డెవలప్ అవుతుంది. అలాంటి బాండ్ని పై బాండ్ అంటాం. ఇక్కడ ఈ 2 కలవ్వు, దూరంగా ఉన్నా కూడా 2 p షెల్స్ ఆర్బిటాల్స్, 2 p ఆర్బిటాల్స్ కలవకపోయినా ఈ రెండింటి మధ్యలో ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ అనేది డెవలప్ అవుతుంది అండ్ బాండ్ అనేది క్రియేట్ అవుతుంది. అండ్ దట్ బాండ్ ఈస్ కాల్డ్ పై బాండ్. అదే మనకు 2 టచ్ అయ్యి ఓవర్లాప్ అవుతున్నాయి. ఓవర్లాప్ అయినప్పుడు ss sp pp కలిస్తే షెల్స్ ఆర్బిటాల్స్ ss ఆర్బిటాల్ sp ఆర్బిటాల్ pp ఆర్బిటాల్ కలిస్తే అప్పుడు సిగ్మా బాండ్ ఫామ్ అవుతుంది. ఇంతవరకు తెలిస్తే చాలు. అదే ఇచ్చాడు ఇక్కడ కూడా, మీరు కావాలంటే మొత్తం చదవండి, అదే ఉంటుంది. ఇక్కడ మీకు చెప్తా చూడండి. ఈ సిగ్మా ఇచ్చాడు, ఈ పై ఒక సిగ్మా ఇచ్చాడు, ఈ n ఏంటి ఇవన్నీ మనం చెప్తాం రైట్. ఇక్కడ చూడండి ఇది తీసేసిన రైట్. సింపుల్. హైడ్రోజన్కి ఏముంది అటామిక్ నెంబర్ చెప్పండి. హైడ్రోజన్ ఇప్పుడే చూసాం. హైడ్రోజన్ యొక్క అటామిక్ నెంబర్ నేను మళ్ళీ మీకు ప్రూవ్ చేసి చూపిస్తాను. హైడ్రోజన్ అటామిక్ నెంబర్ 1. ఇఫ్ దట్ ఈస్ ద కేస్ హైడ్రోజన్ 1s1 అంటే ఇలా ఉంటుంది. నెక్స్ట్ ఇంకొక హైడ్రోజన్ ఇలా ఉంటుంది రైట్ 1s1. ఇది ఇలా ఉంటుంది. ఈ రెండు ఇట్లా టచ్ అయితే ఓవర్లాప్ అయితే అప్పుడేమైపోతుంది H2 అయిపోతుంది. H2 అంటే 1s2 అంటే ఇదేంటి స్టేబుల్ కాబట్టి ఈ టైప్ ఆఫ్ ఓవర్లాపింగ్ టచింగ్ని ఏమంటాం సిగ్మా బాండ్ అంటాం రైట్. అదే చూపించాడు. H మధ్యలో ఉండేది సిగ్మా బాండ్. ఇక్కడ O2 అనేది ఎందుకు ఫామ్ అవుతుంది అంటే O యొక్క అటామిక్ తెలియాలి. ఇప్పుడే చూసాం 8 అనేసి. 8 అనంటే ఎంత అండి O అనేది O8 అంటే 1s2 2s2 2p4 అంతే కదా 2p4 ఇది. అట్లా ఇంకొక O8 1s2 2s2 2p4 ఇక్కడ ఏమైపోతుంది ఇది 6 వ్యాలెన్స్. ఇఫ్ దట్ ఈస్ ద కేస్ దీనికి ఏం కావాలి 2 ఎలక్ట్రాన్లు కావాలి రైట్. 2 ఎలక్ట్రాన్లు కావాలి. 2 ఎలక్ట్రాన్లు ఇక్కడ చూడండి S ఈ S ఉంది కదా ఈ S ఈ రెండు ఏమైతే ఇలా టచ్ అయ్యి సిగ్మా బాండ్ ఫామ్ అవుతుంది. కానీ ఇక్కడ పీలు ఉన్నాయే పీలు ఇట్లా ఎట్లా ఉంటాయంటే సపోజ్ జస్ట్ డయాగ్రామాటికల్గా చెప్తున్నా ఇలాగే ఉంటాయని కాదు. పీ ఇట్లా ఉంటుంది. ఐఎమ్ వెరీ బ్యాడ్ విత్ దిస్. ఇలా ఉంటుంది పీ. ఈ పీ ఏమైపోతుంది ఈ ఓ యొక్క SPవి ఈ ఓ యొక్క SPవి ఇక్కడ ఏమైపోతున్నాయి ఈ రెండు కలుసుకుంటున్నాయా కలుసుకోవట్లా. ఈ రెండు కలుసుకున్నప్పుడు ఈ రెండింటి మధ్యలో ఇట్లా ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ వస్తుంది. ఇక్కడ ఏమైపోతుంది పై బాండ్ ఫామ్ అవుతుంది అంతే. అదే చెప్తున్నాడు. నేను జస్ట్ బ్లాక్ డయాగ్రామాటికల్గా చెప్పా. నీట్గా చెప్పాలి అంటే ఇట్ టేక్స్ టైం. ఒక పై ఒక సిగ్మా ఉంటుంది. మధ్యలో 2 గీతలు ఎందుకు వచ్చేసారంటే సింపుల్. ఇక్కడ 6 ఉన్నాయి. 6కి +2 చేస్తేనే కదా 8 అయ్యేకి. ఇక్కడ కూడా 6కి +2 చేస్తేనే కదా 8 అయ్యేది. ఈ 2 ఎలక్ట్రాన్లు షేర్ చేసుకుంటున్నాయంటే డబుల్ బాండ్. 3 ఎలక్ట్రాన్లు షేర్ చేసుకుంటున్నాయంటే ట్రిపుల్ బాండ్.
ట్రిపుల్ బాండ్ దగ్గర కూడా వస్తా. ఇక్కడ డబల్ ఎందుకు, ఇక్కడ హైడ్రోజన్లో ఎంత ఉంటుంది, 1s1 ఉంటుంది. 1 ఎలక్ట్రాన్లు కాబట్టి ఓవర్లాప్ అవుతున్నాయి కాబట్టి సింగిల్ బాండ్. అదే ఓళ్ళు ఏముంటాయి, 2 కావాలి కాబట్టి రెండిటి కోసం 2 బాండ్లు వస్తాయి, డబుల్ బాండ్ అంటాం. ఓకే, అట్లా ఎన్ చూడండి, ఎన్కి ఏముంది, 2 పైలు 1 సిగ్మా అంటున్నాడు. ఎట్లా కనిపెట్టేది అంటే ఫస్ట్ ఎన్కి ఎన్ని డబుల్ బాండ్ అవుతుందా ట్రిపుల్ బాండ్ అవుతుందా ఏంటి అని తెలియాలంటే ఎన్ ఏంటి మీకు గుర్తుపెట్టుకోండి. ఎన్ ఈ 3 చాలా ఇంపార్టెంట్, మళ్ళీ చెప్తా. కానీ ఓ పక్కనే ఎన్ ఉంటుందని తెలుసుకోండి. లెఫ్ట్లో ఓ 8 అంటే ఎన్ 7, అంతవరకు గుర్తుపెట్టుకోండి. రైట్, జిగ్ 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 లా 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 లా. ఓకే, ఎన్ 7 అంటే 7 అంటే ఎంత, 1s2 2s2 3 కావాలి, 2p3. సో ఇది వాలెన్సీ షెల్. వాలెన్సీ షెల్లో 5 ఉన్నాయి. 5కి ఎన్ని యాడ్ చేయాలి, 5కి ఎన్ని యాడ్ చేస్తే ఆక్టెట్ అవుతుంది, +3 అయిపోయింది. 3 ఎలక్ట్రాన్లు షేర్ చేసుకోవాలి కాబట్టి 3కి 3 ఇంకో ఎలక్ట్రాన్లు కావాలి కాబట్టి ట్రిపుల్ బాండ్ ఫామ్ అవుతుంది, అంతే. నౌ ఇక్కడ పై సిగ్మాలు ఏంటో చూద్దాం. ఇక్కడ 2s2 ఉంటుంది. రైట్, ఇక్కడ చూడండి, ఇక్కడ ఉంది 3 ఈ 3 లైన్స్ మీకు అర్థమైందా, దట్స్ ఇట్. ఓకే, నా అట్లే ఇంకొక ఎన్ తీసుకుంటాం. ఎన్లో కూడా ఇక్కడ ఒక 5 + 3 కావాలి. రైట్, 5 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. నౌ ఇఫ్ దట్ ఈస్ ద కేస్, ఈ 5కి ఈ 3 యాడ్ అవుతాయి. రైట్, ఎట్లా యాడ్ అవుతాయి చూడండి. ఇక్కడ s2 ఉంది, s2 ఉంది అంటే ఎస్ ఇట్లా సిగ్మా బాండ్ ఫామ్ అవుతుంది. రైట్, పీలో ఎప్పుడైనా కానీ, నేను గుర్తుందో మీకు నాకు తెలియదు కానీ ఇలా ఉంటాయి. అంటే మీకు పీ గుర్తుంది అని అంటే ఇట్లా ఫస్ట్ వాట్ ఇస్ దిస్ ఆఫ్బౌ ప్రిన్సిపల్ అనేది ఒకటి వస్తుంది, అండ్ హంట్స్ రూల్ అనేసి. ఫస్ట్ లోయెస్ట్ ఆర్బిటాల్సే ఫిల్ అవుతాయి, 1 2 3 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. తర్వాత 4th ఇట్లా వస్తుంది, 5th ఇట్లా వస్తుంది, 6th ఇట్లా వస్తుంది. రైట్, ఇఫ్ దట్ ఈస్ ద కేస్ మనకు ఇక్కడ చూడండి 2p3 ఉంది. 2p3 ఎట్లా ఫిల్ అవుతుంది, ఇట్లా ఫిల్ అవుతాయి. ఇఫ్ దట్ ఈస్ ద కేస్ ఇలా వస్తాయి, ఇలా. రైట్, ఇలా. ఐమ్ బ్యాడ్ విత్ ద డయాగ్రామ్స్, బట్ గుర్తుపెట్టుకోండి ఇలా వస్తాయి. రైట్, ఇంకొకటి లోన్ పెయిర్లోకి ఉంటుంది, ఇలా ఇలా. ఈ రెండు అట్రాక్ట్ అయిపోయి 2 పై బాండ్లు వస్తాయి, 2 పై బాండ్లు వస్తాయి. ఇక్కడ చూడండి కావాలంటే లా 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 2 పై బాండ్లు, ఒక సిగ్మా బాండ్. ఒక సిగ్మా బాండ్ ఎందుకు ఉండదు, 1s2కి. రైట్, ఎస్ ఆర్బిటాల్కి సిగ్మా బాండ్ వస్తుంది. జస్ట్ బ్రీఫ్గా మీకు గుర్తుపెట్టుకోవడానికి, రిలేట్ చేసుకోవడానికి చెప్తున్నా. యాక్చువల్గా చెప్పాలంటే టైం పట్టుద్ది. నౌ కానీ చెప్తా, నెక్స్ట్ మనం చెప్పుకునే దాంట్లో చెప్తా. ఇక్కడ మళ్ళీ ఎక్కువ చెప్తే మీరే వినరు. ఎప్పుడు చూడండి ఎంత టైం అయింది, ఇంత క్లియర్గా ఇంత నీట్గా చెప్పినా కూడా, క్రిస్ప్గా చెప్పినా కూడా. హైబ్రిడైజేషనా, ఓ ఓకే, హైబ్రిడైజేషన్ పక్కకి వెళ్ళమ్మా. అయితే హైబ్రిడైజేషన్ మళ్ళీ స్టార్ట్ చేద్దాం. ఓకే, హైబ్రిడైజేషన్ ఒకటి పక్కన పెట్టేద్దాం, ఎందుకంటే మొత్తం ఒకేసారి చెప్తే బాగుంటుంది. ఇట్ టేక్స్ టైం, 3 to 4 minutes తీసుకుంటుంది. 15 minutesలో అయిపోదాం అనుకుంటున్నాను కాబట్టి బాండ్ ఎనర్జీ చెప్తా. అమౌంట్ ఆఫ్ ఎనర్జీ రిక్వైర్డ్ టు బ్రేక్ 1 mole బాండ్స్. డెఫినేషన్ గుర్తుపెట్టుకోండి, 1 mole బాండ్స్ని బ్రేక్ చేయడానికి మనకు యూజ్ అయ్యే ఎనర్జీనే బాండ్ ఎనర్జీ అని అంటాం. రైట్, 1 mole ఎలక్ట్రాన్స్ ఇన్ అ గ్యాషియస్ స్టేట్ ఆఫ్ అన్ ఆటమ్. ఓకే, దట్ ఈస్ కాల్డ్ బాండ్ ఎనర్జీ. బాండ్ ఎనర్జీ దేని మీద డిపెండ్ అవుతుంది, సైజ్ ఆఫ్ ఆటమ్, మల్టిప్లిసిటీ ఆఫ్ బాండ్స్. సైజ్ ఆఫ్ ఆటమ్ పెరిగితే బాండ్ ఎనర్జీ పెరుగుతుంది, మల్టిప్లిసిటీ ఆఫ్ బాండ్ పెరిగితే బాండ్ ఎనర్జీ తగ్గుతుంది. ఇంతవరకు గుర్తుపెట్టుకోండి. రైట్, వెయిట్ బాండ్ ఎనర్జీ కదా, బాండ్ ఎనర్జీ, లెట్ మీ సీ. బాండ్ ఎనర్జీ అని అంటే ఇట్ ఈస్ డిపెండింగ్ ఆన్ దిస్ వన్. సపోజ్ సి బాండ్ ఎనర్జీ. బాండ్ అంటే ఏంటి, ఇట్ ఈస్ అ కెమికల్ బాండ్, ఎస్ అండ్ పి ఆర్బిటాల్స్, ఎస్ ఆర్బిటాల్. ఇది సైజ్ పెరిగితే మనకు బాండ్ ఎనర్జీ పెరుగుతుందా, జస్ట్ ఇమాజిన్ సైజ్ ఆఫ్ అన్ ఆటమ్ పెరిగితే రేడియస్ పెరుగుతుంది, రేడియస్ పెరిగితే మనకేం కావాలి, బాండ్ ఎనర్జీ. బాండ్ ఎనర్జీ అంటే అమౌంట్ ఆఫ్ ఎనర్జీ దట్ ఈస్ రిక్వైర్డ్. గ్రేటర్ ద సైజ్ ఆఫ్ ఆటమ్ లెస్సర్, కరెక్టే సార్, కరెక్ట్, నాదే తప్పు. సి గ్రేటర్ ద సైజ్ ఆఫ్ ఆటమ్ ఇట్లుంది, సపోజ్ ఇట్లుంది. రైట్, ఇట్లా 2 ఉన్నాయి. ఇక్కడ ఏమవుతుంది అంటే సపోజ్ ఇక్కడ ఉంది, ఇలా ఉంది, సేమ్ టైప్ ఆఫ్ ఉన్నాయి. ఇదేమో ఇట్లుంది ఆటమ్. ఐఎమ్ వెరీ బ్యాడ్ విత్ దిస్ వాట్ ఇస్ డయాగ్రామ్స్, బట్ ఎస్ ఐ కెన్ కన్వే యూ బెటర్. నౌ యూ సీ దిస్ హియర్. ఇక్కడ ఏమైపోతుందంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఉంది, రేడియస్ తక్కువ ఉంది. ఇక్కడ నుంచి కూడా సేమ్ ఆరే ఉంటుంది. బట్ ఇక్కడ న్యూక్లియస్ ఇక్కడ దగ్గరలో ఉన్నందుకు వ్యాలెన్స్ ఎలక్ట్రాన్ ఇవి ఉంటాయి. రైట్, దగ్గరలో ఉన్నప్పుడు ఏమైపోతుంది, న్యూక్లియస్ యొక్క ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది. ఎక్కడైతే న్యూక్లియస్ యొక్క ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుందో అక్కడ అయనైజేషన్ పొటెన్షియల్ ఎక్కువ కావాలి, ఎనర్జీ, ఈ బాండ్ని బ్రేక్ చేయడానికి ఎనర్జీ ఎక్కువ కావాలి. అంటే అటామిక్ రేడియస్ అనేది ఎంత తక్కువ ఉంటే అంత న్యూక్లియస్ ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి బాండ్ ఎనర్జీ అనేది అంత ఎక్కువ ఉంటుంది.
వెరీ గుడ్. అదే ఇక్కడ చూడండి ఇంత దూరం ఉంది, రైట్? ఇక్కడ కూడా ఇంత దూరం ఉంది, ఇది క్యాపిటల్ ఆర్. ఇంత దూరంలో ఉంది, న్యూక్లియస్ ఇక్కడ ఉంది, ఎలక్ట్రాన్ ఇక్కడ ఉంది. అప్పుడు ఇఫ్ దట్ ఈస్ ద కేస్, ఇక్కడ నుంచి ఇక్కడికి అయనైజేషన్ పొటెన్షియల్ తక్కువ ఇచ్చినా ఇది పక్కకి వెళ్ళిపోతుంది, ఎందుకంటే న్యూక్లియస్ యొక్క ఎఫెక్ట్ తక్కువ ఉంటుంది దూరం పెరిగే కొద్దీ. అందుకు ఇక్కడ ఏమైపోతుంది, ఏఆర్ అనేది అదే ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు దిస్ వన్. వెరీ గుడ్. ఇప్పుడు నేనే చేంజ్ చేసుకోవాలి. లా. ఓకే, సి సైజ్ ఆఫ్ అన్ ఆటమ్. అగైన్ అనాలిసిస్ మనం తప్పు చేయలేం. అనాలిసిస్ ఉంది అని అనుకోండి మైండ్లోకి, అది తప్పు కాదు. సైజ్ ఆఫ్ అన్ ఆటమ్ పెరిగే కొద్దీ వాట్ ఇస్ దిస్, బాండ్ ఎనర్జీ పెరగాలి అని అంటే బాండ్ ఎనర్జీ కాన్స్టెంట్గా ఉంచుదాం. పెరగాలి అని అంటే సైజ్ ఆఫ్ ఆటమ్ తగ్గాలి. మల్టిప్లిసిటీ ఆఫ్ బాండ్ ఎట్లా అంటే ఎన్ని మల్టిప్లిసిటీ పెరిగితే అంత ఎక్కువ ఉంటుంది. గ్రేటర్ ద బాండ్ మల్టిప్లిసిటీ మోర్ విల్ బి ద బాండ్. గ్రేటర్ ద బాండ్ మల్టిప్లిసిటీ అంటే డబుల్, ట్రిపుల్, సింగిల్ అని చెప్పామా లేదా? ఇక్కడ పైన వాట్ ఇస్ దిస్, ఇక్కడ బాండ్ ఎనర్జీ తక్కువ ఉంటుంది. ఇక్కడ 2 ఆటమ్స్ ఉన్నాయి కాబట్టి బాండ్ ఎనర్జీ ఎక్కువ ఉంటుంది, మల్టిప్లిసిటీ ఆఫ్ ఆటమ్స్, ఎలక్ట్రాన్స్. ఇక్కడ 3 బాండ్లు ఫామ్ అవుతున్నాయి కాబట్టి ఇక్కడ ఎక్కువ గ్రేటర్ బాండ్ ఎనర్జీ ఉంటుంది, రైట్? బాండ్ ఎనర్జీ ఎంత మల్టిప్లిసిటీ ఉంటే అంత పెరుగుతుంది, అది డైరెక్ట్లీ ప్రపోర్షనల్. ఇది పెరిగితే ఇది పెరుగుతుంది, కానీ ఇది ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. అది అంతవరకు బాండ్ ఎనర్జీ అయిపోయింది. బాండ్ లెంత్ అనేది డిస్టెన్స్ బిట్వీన్ ది సెంటర్స్ ఆఫ్ 2 బాండెడ్ ఆటమ్స్ ఇస్ కాల్డ్ బాండ్ లెంత్. సింపుల్, ఏం లేదండి. బాండ్ లెంత్ అంటే ఇక్కడ దీని బాండ్ లెంత్ ఎంత అంటే 2r, దీని బాండ్ లెంత్ ఎంత అంటే 2 స్మాల్ r, అంతే. డిస్టెన్స్ బిట్వీన్ సెంటర్స్ ఆఫ్ 2 బాండెడ్ ఆర్బిటాల్స్ ఆర్ ఆటమ్స్, 2 బాండెడ్ ఆటమ్స్ మధ్యలో డిస్టెన్స్ బిట్వీన్ ద సెంటర్స్ ఎంత అంటే బాండ్ లెంత్, అంతే, రైట్? ఇది ఇన్ఫ్లుయెన్స్డ్ బై సైజ్ ఆఫ్ ఆటమ్ అండ్ మల్టిప్లిసిటీ. ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. బాండ్ లెంత్ అనేది సైజ్ ఆఫ్ ఆటమ్, సపోజ్ బాండ్ లెంత్ పెరగాలి అని అనుకుందాం, ఇక్కడ కూడా కాన్స్టెంట్ ఒకటి పెట్టేద్దాం. బాండ్ లెంత్ పెరగాలి. ఇప్పుడు ఈ బాండ్ లెంత్ పెరగాలి అని అంటే సైజ్ ఆఫ్ ఆటమ్ ఏం కావాలి? సైజ్ ఆఫ్ ఆటమ్ కూడా పెద్దగా ఉండాలి. అదే మల్టిప్లిసిటీ బాండ్ తక్కువ ఉండాలి. దీనికి రివర్స్, రైట్? దీనికి రివర్స్. పైన ఏదైతే చెప్పామో దానికి ఇది రివర్స్. ఎందుకు? సైజ్ ఆఫ్ ఆటమ్ పెరిగింది అని అనుకోండి, బాండ్ లెంత్ కూడా పెరుగుతుంది, అంతే కదా? బాండ్ లెంత్ ఎంత? ఇక్కడ చూడండి, 2r పెద్దదా, 2 క్యాపిటల్ R పెద్దదా? సైజ్ ఆఫ్ ఆటమ్ పెరిగింది కాబట్టి 2 క్యాపిటల్ R ఇస్ బాండ్ లెంత్ కూడా పెరిగింది. అలాగే ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. ఈ 2 డైరెక్ట్ అయితే ఈ 2 ఇన్వర్స్లు. ఓకే, ఒకటి ఇన్వర్స్ ఒకటి డైరెక్ట్ ఉంటుంది. ఏది ఇన్వర్స్ చూసుకోండి, లేదా ఏది డైరెక్టో మీరు ఒకటి గుర్తుపెట్టుకుంటే ఇంకోటి ఇంకోలా ఉంటుందని చూసుకోండి. ఇక్కడ దిస్ ఇస్ ఇట్ అండ్ దిస్ ఇస్ ఆల్. బై దిస్ వీ కంప్లీట్ దిస్. నెక్స్ట్, హైబ్రిడైజేషన్ అండ్ హైడ్రోజన్ బాండ్. దిస్ ఇస్ ఇట్. బై దిస్ వీ కంప్లీట్ ద కెమికల్ బాండ్. ఎస్, డూ కమెంట్ ఇన్ ద చాట్ బాక్స్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్. ఎస్, కానీ రేపు మాత్రం ఇది అండ్ రేపు 2 వీడియోలు కెమిస్ట్రీ అప్లోడ్ చేసేస్తా. అండ్ యూ కెన్ సీ దిస్ మార్నింగ్ అండ్ ఈవినింగ్. మధ్యలో ఇంగ్లీష్ కూడా ట్రై చేసి చూస్తా. దిస్ ఇస్ ఇట్ అండ్ దిస్ ఇస్ ఆల్. హ్యావ్ ఎ గుడ్ డే. బై. గుడ్ నైట్.